హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా స్మార్ట్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో ఒక హెల్తీ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసానండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి ముందుగా గుర్తొచ్చేది ఓట్సే కదా. ఈ ఓట్స్ తోటి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నారంటే మీరు బ్రేక్ఫాస్ట్గా అయినా తీసుకోవచ్చు, డిన్నర్గా అయినా తీసుకోవచ్చండి. హెల్తీగా తింటూ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చండి ఈ ఓట్స్ రెసిపీ. అంతే కదండి, చాలామంది వెయిట్ లాస్ రెసిపీస్ అనగానే అసలు టేస్ట్ బాగోవేమో అనుకుంటుంటారు. అలా ఏమీ లేదండి, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. అంతేకాదు, మీరు బ్రేక్ఫాస్ట్కైనా డిన్నర్కైనా 5 నిమిషాల్లో ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకోవాలి. అందులో 1 కప్పు వరకు వాటర్ వేసుకోండి. ఈ విధంగా వాటర్ని రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలండి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు అరకప్పు వరకు ఓట్స్ వేసుకోండి. ఇక్కడ నేను క్వాంటిటీ అనేది ఒకరికి సరిపోయేంత వరకు చూపిస్తున్నానండి. 1/2 కప్పు వరకు ఓట్స్ అంటే 4 నుండి 5 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవచ్చండి. వాటర్లో ఓట్స్ అనేవి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత 1 కప్పు పాలు వేసుకోవాలి. ముందుగా 1 కప్పు వాటర్ వేసుకున్నాం కదా, తర్వాత ఈ విధంగా 1 కప్పు పాలు వేసుకోవాలండి. పాలను మాత్రం మీగడ తీసిన పాలను మాత్రమే వేసుకోవాలండి. మనం వెయిట్ లాస్ కోసం చేస్తున్నాం కాబట్టి లో ఫ్యాట్ మిల్క్ని యూజ్ చేయాలి. ఈ విధంగా పాలల్లో ఓట్స్ అనేవి బాగా ఉడికిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు దాల్చిన చెక్క పొడి వేసుకోవాలండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి దాల్చిన చెక్క పొడి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ విధంగా దాల్చిన చెక్క పొడి వేసిన తర్వాత ఒకసారి ఓట్స్లో బాగా కలిసేలాగా కలుపుకోండి. మీరు బాగా స్వీట్ తినేవారైతే ఈ టైంలోనే బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చండి. షుగర్ని మాత్రం అసలు యాడ్ చేయకండి. వెయిట్ లాస్కి షుగర్ని వాడటం అంత మంచిది కాదు. ఇప్పుడు ఓట్స్ బాగా ఉడికిపోయాయి కదండి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి. చల్లారేపాటికి ఇంకాస్త గట్టిపడుతుంది. ఈ విధంగా కొంచెం చల్లారిన తర్వాత వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకోండి. ఓట్స్ కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా ఉండకూడదండి, అలాగని మరీ గట్టిగా ఉండకూడదు. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అనేవి ఇవే తీసుకోవాలని ఏం లేదండి, మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసుకోవచ్చు. ఇక్కడ నేను 2 బాదాము, 4 ఎండు ద్రాక్ష, 1 ఖర్జూరాన్ని సన్నగా కట్ చేసి వేసుకున్నాను. పైనుండి కొద్దిగా దానిమ్మ గింజలు వేసుకున్నానండి. మీ దగ్గర యాపిల్ ఉన్నా, బనానా ఉన్నా వేసుకోవచ్చు. మీకు కావాలంటే పైనుండి కొద్దిగా హనీని కూడా యాడ్ చేసుకోవచ్చు. హెల్దీ ఓట్స్ రెసిపీ రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీని మీరు ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే బ్రేక్ఫాస్ట్కైనా డిన్నర్గా అయినా తీసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.